వేదవతి ప్రసాదరావు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అర్చన పరిగెత్తుకుంటూ వేదవతి ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి, పెద్దమ్మ గారు, నేను అవని మేడం కోసం ఎదురు చూస్తున్నాను. అవని మేడం వస్తే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అయితే ఆ ఇంటి ముందే కూర్చొని ఎదురు చూడు, మాకెందుకు చెప్తున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయటకు వచ్చి, ఏంటి ఆ ముఖ్యమైన విషయం అని చెప్పి అడుగుతూ ఉంటారు. ముక్కు పుడకను ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మ అర్చన, నువ్వు పొరపాటు పడుతున్నావు. ముక్కు పుడక అపహరించడం అనేది అంత ఈజీ కాదు. దాన్ని ఎవరు ముట్టుకోలేవరమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నిర్ధారణ చేసుకునే మాట్లాడుతున్నాను పెద్దయ్య గారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్, మాయా ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. ఇదేంటి శ్రీకర్, నిన్ను డ్రాప్ చేద్దామని ఇంటికి వస్తే అందరూ మీటింగ్ వేశారు, పద వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి మాయా శ్రీకర్ని తీసుకొని వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఏమైంది, ఎందుకు అందరూ అదోలా ఉన్నారు అని మాయా అడుగుతూ ఉంటుంది. ఏముంది, ఆ అవని ఇంట్లో ఉన్న ముక్కు పుడకను ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారని అర్చన చెప్తుంది అని చెప్పి నిహారిక, కృష్ణబాబు చెప్తూ ఉంటారు. నాకు ఇంపార్టెంట్ అయిన విషయం ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అవని చావు వార్త కూడా తొందరగా చెప్పేయాలి అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది. ముక్కు పుడక అపహరణ జరగటం ఏంటి? ముక్కు పుడక చాలా విలువైంది కదా, దాన్ని ఎవరు ముట్టుకోలేవరు కదా. ముక్కు పుడక కనిపించట్లేదంటే వేదవతి గారి పరువు పోతుంది కదా, 4 ఊర్లో వేదవతి గారికి ఉన్న గౌరవం మంట కలిసిపోతుంది కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అమ్మ అర్చన, పదమ్మ వెళ్ళి వెతుకుదాము, ముక్కు పుడక అక్కడే ఎక్కడ ఉంటుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ముక్కు పుడకను తీసుకెళ్లిపోయాడు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మాయ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. హలో, ఎవరు అని మాయ అడుగుతూ ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నారా అని మాయ ఫోన్లో అడుగుతూ ఉంటుంది. ఇంకా మాయ ఫోన్ కట్ చేసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏమైంది, నువ్వు ఎందుకు అంత షాక్లో ఉన్నావు మాయా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీకు ఇలాంటి బ్యాడ్ న్యూస్ చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అని మాయ అంటూ ఉంటుంది. ఏంటి ఆ బ్యాడ్ న్యూస్, ముందు తొందరగా చెప్పు అని నిహారిక అంటూ ఉంటుంది. అవనిని వర్క్ పర్పస్ మీద సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మా కంపెనీకి పంపించాను. అక్కడ అవని కారు బాంబ్ బ్లాస్ట్ అయిందంట అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది. అవనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అని శ్రీకర్ అడుగుతూ ఉంటే, అవని డెడ్ బాడీ కూడా దొరకలేదంట, ఆ బాంబ్ బ్లాస్ట్లో కాలి బూడిదైపోయిందంట అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నో అని చెప్పి శ్రీకర్ గట్టిగా అరుస్తాడు. మీరు చెప్తుంది అబద్ధం, మేడంకి ఏం కాదు, మేడంని అమ్మవారు ఎప్పుడు కాపాడుతుంది, అమ్మవారి కాపుదల మేడంకి ఉంటుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు కూడా ఏడుస్తూ, అమ్మ మాయా, నువ్వు కన్ఫర్మ్ చేసుకోకుండా చెప్తున్నావమ్మా, అవనికి ఏమి జరగదు ఉండదమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు మీరే నమ్ముతారులే అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది. ఈ సమయంలో నేను ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు, కానీ తప్పదు, ఇలా మాట్లాడుతున్నాను అని మాయా అంటూ ఉంటే, పర్వాలేదు మాట్లాడు మాయా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే, ముక్కు పుడక కనిపించట్లేదు అంటున్నారు. అవని ముక్కు పుడకను ఎత్తుకొని ఊరి నుంచి దూరంగా పారిపోవాలనుకుందేమో, అందుకే ఆ అమ్మవారు అవని వెళ్తున్న కారు బ్లాస్ట్ అయ్యేలా చేసిందేమో అని మాయా చెప్తూ ఉంటుంది. ఇంకా చాలు ఆపమ్మ, అవని ఎప్పటికీ అలా చేయదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవును, అవని అసలు అలాంటిది కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ముందు ఆ లొకేషన్ ఎక్కడో చెప్పు మాయా, నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఒరే శ్రీకర్, ఎక్కడికి రా వెళ్ళేది, ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్తే కనుక లేనిపోనివన్నీ మన మెడలకు చుట్టుకుంటాయి, వద్దురా, పోలీసులు ఎంక్వైరీలంటూ పద్దాకల స్టేషన్కి పిలిపిస్తారా అని వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మ మాయా, నాకన్నా లొకేషన్ చెప్పు, నేను వెళ్ళి వెతుకుతాను అని పెద్దిరాజు అంటూ ఉంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందయ్యా, ఆ అమ్మవారు ఆ అవనికి తగిన శిక్ష వేసింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. మేడము ముక్కు పుడకను దొంగతనం చేయదు, మేడంకి అమ్మవారు అంటే చాలా ఇష్టం, మేడంకి ఏమీ కాదు, అమ్మవారు మేడంని కాపాడుతుంది అని చెప్పి అర్చన ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. సరే, నేను కూడా మళ్ళీ కలుస్తాను, ఈ విషయం ఇలా చెప్పటం నాకు కూడా చాలా బాధగా ఉంది అని మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకర్ కోపంగా, ఇదంతా కూడా నిహారిక వల్లే అని చెప్పి అంటూ ఉంటాడు. నేనేం చేశాను అని నిహారిక అంటూ ఉంటుంది. ఉదయం అవని చచ్చిపోవాలన్నది నువ్వే కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అసలు నిన్ను అని చెప్పి శ్రీకర్ నిహారికను కొట్టడానికి వెళ్తాడు. ఇక దాంతో కృష్ణబాబు అడ్డుగా నుంచొని, ఏంట్రా ఊరికి నా పెళ్ళాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతున్నావు, ఇది నీ పెళ్ళం కాదు, నా బంగారం, నీకు చేతనైతే నీ పెళ్ళాన్ని కొట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అవనికి ఏం కాదు, అవని సేఫ్గానే ఉంటుంది, నేను వెళ్ళి అవనిని కాపాడుకుంటాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు.
ఒరే శ్రీకర్, ఎక్కడికి రా వెళ్ళేది? వెళ్ళొద్దు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన పరిగెత్తుకుంటూ అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ అన్నపూర్ణాదేవి, మా అమ్మను నువ్వే కాపాడమ్మా. అమ్మ లేకపోతే నేను అనాథనైపోతానమ్మా. మా అమ్మ నీకు ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటుంది. నీకు పరమ భక్తురాలు. మా అమ్మకు నువ్వు ఎంత అన్యాయం చేసినా కూడా నీకే పూజలు చేస్తుంది. అలాంటి మా అమ్మకు ఏమీ జరగకూడదమ్మా అని అర్చన అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని ఉంటుంది. ఇక మరోవైపు అవని కారులో నుంచి బయటపడి రక్తపు మడుగులో ఉంటుంది. అప్పుడు రాకీ, అమ్మయ్య, నేను అనుకున్నట్టుగానే కార్ని బ్లాస్ట్ చేసేసాను. అవని డెడ్ బాడీని ఫోటో తీసుకొని ఉంచుకుంటే మంచిది. దాన్ని మాయకు పంపిస్తే సంతోషపడుతుంది. ఎక్కడ డెడ్ బాడీ ఉందో వెతుకుదాము అని చెప్పి రాకీ మనసులో అనుకొని అవని డెడ్ బాడీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అవని బాడీ ఒక దగ్గర కనిపిస్తుంది. ఇదేంటి, బాంబ్ బ్లాస్ట్ అయిన బాడీ నుజ్జు అయిపోవాలి, కానీ బ్రతికున్న మనిషి పడుకున్నట్టే ఉందేంటి ఇక్కడ అని చెప్పి రాకీ మనసులో అనుకుంటాడు. అసలు చచ్చిందో బ్రతికిందో ఒకసారి చెక్ చేద్దాం అని రాకీ మనసులో అనుకొని అవనికి ఊపిరి ఆడుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి, కొన ఊపిరితో ఇంకా పోరాడుతుంది. ఇది బ్రతకూడదు. ఇది బ్రతికితే మాయ నాకు ఇస్తాను డబ్బులు రావు. దీన్ని ఇప్పుడే చంపేస్తాను అని రాకీ ఒక కర్ర తీసుకొని వచ్చి అవనిని కొట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే అవని పక్కకి జరుగుతుంది. కళ్ళు తెరిచి రాకీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక రాకీ ఆ కర్రతో అవని తల పగలగొట్టాలని చూస్తూ ఉంటే, ఎవడ్రా నువ్వు, నన్నెందుకురా చంపాలనుకుంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నీ మృత్యువుని అని రాకీ చెప్తూ ఉంటాడు. నువ్వు నిజంగా మగాడివైతే దమ్ముంటే నీ మొహం చూపించరా అని చెప్పి అవని రాకీని అంటూ ఉంటే, రాకీ అవని మాటలను వినిపించుకోకుండా అవనిని కర్రతో కొట్టాలని చూస్తూ ఉంటాడు. ఇక అవని రాకీ దగ్గర నుంచి కర్ర తీసుకొని రాకీని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక రాకీ కూడా అవని చేతిలో నుంచి కర్రను తీసుకుంటాడు. ఈరోజు నా చేతుల్లో నువ్వు చస్తావే అని చెప్పి అవనిని కొడుతూ ఉంటాడు. అవని కూడా రాకీ చేతిలో నుంచి కర్రను లాక్కొని రాకీని కొడుతూ ఉంటుంది. ఇదంతా కూడా గౌరమ్మ గుడిలో ధ్యానం చేస్తూ చూస్తూ ఉంటుంది. నువ్వు ఎలా బ్రతుకుతావే, నువ్వు బ్రతకూడదు, నిన్ను చంపితేనే నాకు ప్రశాంతత అని రాకీ మనసులో అనుకొని, ఇప్పుడు నీ తల 4 ముక్కలవుతుంది చూడు అని పెద్ద రాయి తీసుకొని అవని తల మీద వెయ్యబోతూ ఉండగా ధ్యానంలో కూర్చున్న గౌరమ్మ కళ్ళు తెరిచి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక గౌరమ్మ ఆగ్రహానికి పెద్ద పులి పరిగెత్తుకుంటూ అడవిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. రాకీ పెద్ద పులిని చూసి భయపడుతూ ఉంటాడు. అవని మాత్రం పెద్ద పులి వైపు అలానే చూస్తూ ఉంటే అవనిని వదిలిపెట్టి రాకీ వెనుక పెద్ద పులి పరిగెడుతూ ఉంటుంది. ఇక అలా రాకీని అక్కడి నుంచి పెద్ద పులి పారిపోయేలా చేస్తుంది. అది చూసి గౌరమ్మ సంతోషపడుతూ ఉంటుంది. ఇక అవని లేచి నుంచొని, అమ్మవారి కాపుదల నాపై ఉంటుందని నాకు ఈరోజు స్పష్టంగా అర్థమైందమ్మా. కాపురం విషయంలో ఇబ్బంది పెడుతున్నా ప్రాణం కాపాడటానికి ప్రయత్నించావు. నీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేవనమ్మా అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. నన్ను చంపాలనే ప్రయత్నం చేసింది ఎవరో తర్వాత తెలుసుకుంటాను. ఇప్పుడైతే నేను అడవిలో నుంచి బయటపడతాను అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని అడవిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ గౌరమ్మ సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ తన రూమ్లో డోర్ వేసుకొని అద్దంలో సామితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మాయ, ఈ సమయంలో నాతో మాట్లాడాలనుకుంటున్నావు అని సామి అడుగుతూ ఉంటాడు. సామి, నేను సాధించాలనుకున్న ముక్కు పుడకను సాధించలేకపోయాను, నువ్వు సాధించావు సామి, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆ అవని చనిపోయింది, ముక్కు పుడక నీ సొంతమైంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటే, రేపు అడవికి రా మాయ, నీ చేతుల మీదగానే ఎక్కడెక్కడ దాచిపెట్టిన అమ్మవార్లకు సంబంధించిన నగలను బయటికి తీసి మన వనదేవతకు సమర్పిద్దాము. ఆ తరువాత నీకు ఎన్నో శక్తులు వస్తాయి, ప్రపంచాన్ని శాసించే ఒక శక్తిగా నువ్వు మారబోతున్నావు అని సామి చెప్తూ ఉంటే, సరే సామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. రేపటితో నాకంటూ తిరుగుండదు అని చెప్పి మాయ తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సరే సామి, రేపు కలుస్తాను అని చెప్పి మాయ జై జట అని చెప్పి అనగానే అక్కడి నుంచి సామి అదృశ్యమైపోతాడు. ఇక వేదవతి వాళ్ళంతా కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకర్, అవనికి ఏం కాదు, అవనిని నేను కాపాడుకుంటాను, అవని కారు ఎక్కడ బ్లాస్ట్ అయిందో వెతుక్కుంటూ వెళ్తాను అని శ్రీకర్ వెళ్తూ ఉంటే, ఒరే శ్రీకర్ ఆగరా అని వేదవతి పిలుస్తూ ఉంటుంది. నేను ఎవరి మాట విన్ను, నాకు అవని కావాలి అని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా కృష్ణబాబు శ్రీకర్కి అడ్డుగా నుంచొని, ఎక్కడికి రా వెళ్తున్నావు, అమ్మ వద్దంటుంటే అర్థం కావట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వాడి భార్యను వాడు వెతుక్కుంటూ వెళ్తున్నాడు, వద్దనటానికి మీరెవరు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవును, నేను వెళ్తాను, అవనిని కాపాడుకుంటాను అని శ్రీకర్ వెళ్తూ ఉండగా అప్పుడే
వేదవతి ఇంటి ముందు ఆటో ఆగుతుంది. ఏదో ఆటో ఆగింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అవనికి సంబంధించిన బూడిదను తీసుకొస్తున్నారేమో, లేకపోతే డెడ్ బాడీని తీసుకొస్తున్నారేమో అని నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే అవని ఆటోలో నుంచి దిగుతూ ఉంటుంది. అవనిని చూసిన శ్రీకర్ సంతోషంతో పరిగెత్తుకుంటూ అవని అవని అని చెప్పి అవని దగ్గరకు వెళ్తూ ఉండగా అవనియే శ్రీకర్ దగ్గరకు వస్తుంది. ఇక శ్రీకర్ అవనిని గట్టిగా హగ్ చేసుకొని, అవని నువ్వు వెళ్తున్న కారు బ్లాస్ట్ అయిందని తెలిసింది. నీకు ఏం జరగకూడదని ఆ అమ్మవారిని కోరుకున్నాను. ఆ అమ్మవారు నా మొర ఆలకించింది. అవని నీకేం కాలేదు. నువ్వు ఇలా తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీకర్ అవనిని హక్ చేసుకుంటాడు. ఇక ప్రసాదరావు పెద్దిరాజు కూడా అవని దగ్గరకు వెళ్ళి, అమ్మ అవని నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం కాలేదు మావయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవును, కారు బ్లాస్ట్ అయిందంట, చచ్చిపోయావని అందరంటున్నారు, ఎలా బయటపడ్డావేంటి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీరు విన్నది నిజమే, కారు బ్లాస్ట్ అయింది. కారులో నుంచి అమ్మవారి దయతో నేను బయటపడిపోయాను. నన్ను ఎవరో కావాలనే చంపాలని చూశారు అని చెప్పి అవని ఒక అతను రాయి తీసుకుని తన తల మీద వేసి చంపాలని చూసిందంతా కూడా చెప్తూ ఉంటుంది. గట్టి పిండానివే, తలరాతను కూడా మార్చుకొని ప్రాణగండం నుంచి బయటపడ్డావు అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక వేదవతి అలానే అవని వైపు చూస్తూ ఉంటే, ఏంటత్తా చావాల్సింది బ్రతికొచ్చింది అనుకుంటున్నావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నేను అవసరమైతే దేనితోనైనా పోరాడతాను, కానీ ఒకరి ప్రాణం పోవాలని కోరుకునేదాన్ని కాదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. చాలా సంతోషం అత్త అని చెప్పి అవని అంటుంది. ఇక అప్పుడే అర్చన అవనిని చూసి అవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా, నువ్వు వెళ్తున్న కారు యాక్సిడెంట్ అయిందని చెప్పి నువ్వు చచ్చిపోయావని చెప్పి మాయ చెప్పింది. నాకు నమ్మబుద్ధి కాలేదమ్మా. అమ్మవారిని నిన్ను కాపాడమని మొక్కుకున్నాను. నీకు ఏమైనా అయితే నేను అనాథని అయిపోయేదాన్ని, ఒంటరిదాన్ని అయిపోయేదాన్నమ్మా అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటే అవని అర్చనను హక్ చేసుకుంటుంది. అసలు విషయం చెప్పండి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అసలు విషయమా ఏంటది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నీ ఇంట్లో ఉండాల్సిన ముక్కు పుడక మాయమైందంట అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే, ఏంటమ్మా అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మవారి ముక్కు పుడకను ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారమ్మా అని చెప్పి అర్చన అవనితో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.